మంచిది. ప్రభునందు ప్రియులారా, మనము దైవ గ్రంథములో నుండి అపోస్తుడైనటువంటి పౌలు గారు చేసిన ప్రయాణాలు, అతడు చేస్తున్నటువంటి 3వ ప్రయాణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు మిలేతు అనే ప్రదేశానికి వచ్చి ఎఫెసీ ప్రాంతము నుండి పెద్దలను పిలిపించి వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. జాగ్రత్త, నేను మరలా మీ ముఖము చూడను, యెరూషలేమునకు వెళుతున్నాను, అక్కడ నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా దేవుని పరిచర్య చేయండి, విభేదాలు లేకుండా సంఘాలను చూడండి, మీకు అప్పగింపబడినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చేయండి అని వారికి ఎన్నో సంగతులు చెప్పి ఆయన మిలేతు నుండి బయలుదేరాడు. ఆయన ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ చాలా వేదన కలిగింది. మరలా మీరు నా ముఖము చూడరు అని పౌలు గారు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను బట్టి వాళ్ళు బహుగా ఏడ్చారు. ప్రియులారా, వారు సముద్ర తీరము దాకా కూడా వచ్చారు. అతని ముద్దు పెట్టుకొనుచు సాగనంపినట్లుగా బైబిల్ గ్రంథంలో గత వారములో మనము చూసాం. ప్రియులారా, ఇక అక్కడ నుండి అతడు ఓడ ఎక్కి తిన్నగా కోసు అనే ప్రదేశానికి వచ్చాడు. పౌలు గారు తన బృందంతో ఎక్కడికి వచ్చాడు? కోసు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. అక్కడ నుండి అతడు బయలుదేరి రొదుకు వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. రొదుకు వచ్చాడు. ఇవన్నీ కూడా ప్రదేశాలు. అంటే అతడు ప్రయాణించి వెళ్ళటానికి సరైన సదుపాయాలు లేవు గనుక ఆయన అక్కడక్కడ దిగుతూ రావలసి వచ్చింది. వాస్తవానికి మనము ఇక్కడ నుండి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి సరైన సదుపాయాలు లేవు, డైరెక్ట్గా బస్సులు లేవు అనుకోండి, ఏం చేస్తాం? మధ్యలో దిగుతూ వేరొక ఆటోనో లేక వేరొక బస్సును పట్టుకుంటూ ఎలాగైనా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళి ఆ మార్గాన్ని చేరుకుంటాం. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా అతడు వెళ్ళేటువంటి ప్రదేశానికి, అంటే ఇప్పుడు అతడు యెరూషలేమునకు వెళ్ళాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. పెంతెకోస్తు దినానికల్లా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? అతడు యెరూషలేములో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా సరైనటువంటి సదుపాయాలు లేనందువలన ఈ ప్రాంతాలకు దగ్గరకు వెళుతూ అతడు వెళ్ళవలసి వచ్చింది. కొస్సుకు వచ్చాడు, అక్కడ నుంచి రొదుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ అక్కడ నుండి అతడు పతరా అనే ప్రదేశానికి వచ్చాడు. పతరా అనే ప్రదేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడికి వచ్చేసరికి ఫెనేకుకు వెళ్ళేటువంటి ఒక ఓడ ఉంది. వెంటనే ఆ ఓడ బయలుదేరుతుండగా ఎక్కి అతడు కుప్రకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మ్యాప్ కూడా చూడండి మీరు, వెనక ఉన్నటువంటి మ్యాపులు కూడా మీరు బైబిల్ గ్రంథంలో పౌలు గారి యొక్క ప్రయాణాలు అనేటువంటి మ్యాప్ కూడా మీరు చూడాలి. ఈ ప్రదేశాల్లో అంటే అతడు యెరూషలేమునకు రావటానికి ఎలా తిరిగి వస్తున్నాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా వస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. అతడు కుప్రకు వచ్చాడండి. కుప్ర అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. కుప్ర అనగానే మనకు గుర్తుకు రావాల్సిందేంటి? అది ఎవరూరు? బర్నబా గారి యొక్క ఊరు అని మనం తెలుసుకోవాలి. ఆ కుప్రకు వచ్చాడు. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అతడు ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని ఎడమ వైపుని విడిచిపెట్టి ఇప్పుడు సిరియా వైపు ప్రయాణం చేస్తూ అతడు తూరులో దిగాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎక్కడ? తూరు అనగానే దీనికి సంబంధించిన మరొక పట్టణం మన జ్ఞాపకం రావాలి. సీదోను. సీదోను అనే ప్రదేశం. సీదోను అనేటువంటి ప్రాంతం అనగానే బైబిల్ గ్రంథంలో మనకు క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి. ఎవరు? సీదోనుల ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభుతో, ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది,
నీవు నా కుమార్తెను బాగు చేయమని ప్రభువుని వేడుకుంది కదా. ఎక్కడి నుంచి వచ్చిందామే? తూరు సీదోనులో నుండే కదా వచ్చిందామే. కాబట్టి కొన్ని ప్రదేశాలు మనకు మైండ్లో ఒక గుర్తుగా ఉండిపోవాలి, కొన్ని జ్ఞాపకం వచ్చేయాలి. అంటే ఇప్పుడు పౌలు గారు ప్రయాణం చేసి ఎక్కడికి వస్తున్నాడు అంటే తూరు అనేటువంటి ప్రదేశానికి వచ్చాడు. అక్కడికి రాగానే అతనికి ఒక అవకాశం దొరికింది. అక్కడ ఓడలో ఉన్నటువంటి సరుకులు దిగుమతి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఒక ఓడరేవు కాబట్టి ఆ ఓడరేవు, ఆ తూరు ప్రదేశం అనేటువంటిది ఒక మంచి వ్యాపార ప్రదేశం కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఏమైందంటే ఓడలో ఆ ప్రాంతంలో దిగుమతి చేయవలసినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నమాట. దిగుమతి చేయాలి. ఇప్పుడు దిగుమతి చేయాలంటే ఒక అర్ధగంట గంట పట్టదండి, దరిదాపు రోజులు పడుతుంది. అంత దిగుమతి ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే పౌలు గారు ఏం చేశాడంటే, సమయం ఉంది, చాలా సమయం ఉంది, ఈ సమయంలో ఓడలో ఏముంటాం, మనం వెళ్ళి మనము ప్రభువుని వాక్యాన్ని బోధించినటువంటి శిష్యులు ఎక్కడైతే ఉన్నారో వారందరిని ఒకసారి దర్శించొద్దాం అని ఆ ఓడలో దిగుమతి చేసేంత వరకు ఎన్ని రోజులైతే పడుతుందో వారిని అడిగి అతడు వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రభువును నమ్మిన శిష్యులు ఉన్నారో వారందరినీ కనుగొన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇంకా అక్కడ వారితో ఉండి వారి సమాచారం కనుక్కొని, ఎలా మీరు ఆత్మీయ స్థితిలో ఉన్నారు, ఎలాగూ ఉన్నారు, మీరు ఇలా ఉండాలి అని వారికి చాలా విషయాలు చెప్పాడు. దరిదాపు ఆ ఓడ దిగుమతి చేసే ఆ సమయంలో ప్రియులారా అతడు ఎన్ని దినాలు అక్కడ ఉన్నాడంటే 7 దినాలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా అక్కడ ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే, అయ్యా నువ్వు యెరూషలేములో కాలు పెట్టొద్దు, అక్కడికి వెళితే నీకు ప్రమాదం ఉంది, అక్కడ చాలా నష్టం జరగబోతుంది, నీకు బంధకాలు కాచుకుని ఉన్నాయి, నువ్వు ఆ బంధకాలలో ఉండటం మాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొద్దు అని వాళ్ళందరూ కూడా చెబుతున్నారండి. పౌలు గారు అసలు యెరూషలేమునకు వెళ్ళేదే ఎందుకు? శ్రమలు అనుభవించటానికి, ప్రభు కోసం తన ప్రాణమైన అర్పించటానికి అతడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా ఆ ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా ఇలా చెబుతుంటే ప్రియులారా పౌలు గారి యొక్క జీవితంలో అసలు వాస్తవానికి పైనే వెళ్ళొద్దన్నారు. మిలేతు దగ్గర నుంచే ఏమన్నారు వాళ్ళు, అయ్యా వెళ్ళొద్దయ్యా, నీకు అక్కడ శ్రమలున్నాయి, అక్కడ చాలా వేదనలు నీవు పొందబోతున్నావు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండంటే వాళ్ళు మీరు ఇలా మాట్లాడొద్దు, నేను ప్రభు కోసం చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నా, నేను వెళ్ళాలి అని వాళ్ళందరినీ కాదనుకొని పౌలు గారు ముందుకొచ్చి ఇప్పుడు తూరులోకి వచ్చిన తర్వాత తూరులో ఉన్న వాళ్ళు కూడా ఏం చెబుతున్నారు, అయ్యా మీరు యెరూషలేమునకు వెళ్ళొద్దు అంటే పౌలు గారికి యెరూషలేములో ప్రమాదం ఉందన్న సంగతి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలన్నిటికీ తెలిసిపోయిందన్నమాట. అంటే ఎలా తెలిసిపోయింది? ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఆ టైంలో ఫోన్లు ఏమైనా ఉన్నాయండి? ఫోన్లు ఏమి లేవు. మరి ఎలా తెలిసిపోయింది? అక్కడ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి యెరూషలేమునకు వచ్చి చాలామంది అక్కడ వారి పనులను చూసుకొని వారు తిరిగి మళ్ళీ వారి ప్రాంతాలకు వెళుతూ ఓడల్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ ఓడల్లో ప్రయాణం చేస్తునేటప్పుడు అనుకునేవారు అన్నమాట, ఇదిగో ఫలానా పౌలు గారట ఇలా దేవుని సువార్త చేస్తూ సంఘాలను కడుతున్నాడట, యెరూషలేమునకు వస్తే ఆయన అరెస్టు చేయాలని చూస్తున్నారు, అక్కడ యెరూషలేములో అనుకోవటం మేము చూసామని వాళ్ళందరూ కూడా అలా అనుకుంటూ ఆ ఓడలో పౌలు గారి గురించి మాట్లాడుకోవటం కానీ లేకపోతే అక్కడ విన్న మాటలు తీసుకెళ్లి వాళ్ళ ప్రాంతాలకు చెప్పటం కానీ ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది అని అంటే, పౌలు గారిని యెరూషలేములో ఎప్పుడు వస్తాడా అరెస్ట్ చేద్దామని ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఆ విషయమే తూరులో కూడా తెలిసిపోయిందండి. తూరులో కూడా తెలిసిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దయ్యా, నువ్వు మమ్మల్ని వాక్యంతో బలపరిచావయ్యా, దేవుని మాటలు మేము విని ఎంతో బలపడ్డాం, దేవుని కొరకు మేము బ్రతకటానికి నువ్వే కదా కారణం, నువ్వు వెళ్ళి అరెస్ట్ అయిపోతే మమ్మల్ని ఎవరు బలపరుస్తారు, ఎవరు మా కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరు మా ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపిస్తారు అని వాళ్ళు ప్రియులారా పౌలు గారిని యెరూషలేమునకు వెళ్లకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే వాళ్ళ దగ్గర ఆ విషయాలు ప్రియులారా మాట్లాడలేదు కానీ
అక్కడ నుండి పౌలు గారు మరలా తిరిగి బయలుదేరేటప్పుడండి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారండి. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే అక్కడికి భర్తలతో పాటు భార్యలు వచ్చారు, వారితో పాటు పిల్లలు కూడా వచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. గ్రహించండి, భర్తలు, భార్యలు, పిల్లలు కూడా ఆ ప్రాంతానికి వచ్చారండి. ఆ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి? పౌలు గారితో పాటు ఓడెక్కించడానికి వచ్చారు వీళ్ళంతా. ఎందుకు? పౌలు గారికి జరగబోయే శ్రమలను వారు మనసులో పెట్టుకున్నారు. అయ్యో, పౌలు గారు వెళ్ళొద్దంటే వెళుతున్నాడు అక్కడికి వెళితే ప్రమాదం ఉంది, అక్కడికి వెళితే నష్టం ఉంది, యెరూషలేములో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా పౌలు గారు వెళ్ళిపోతున్నాడేంటి అనేటువంటి ప్రియులారా ఒక ఉద్దేశము కలిగినటువంటి వారుగా వాళ్ళందరూ ఉన్నారు. ఇక పౌలు మళ్ళీ మన దగ్గరకు రాడా? పౌలునికి మనం చూడలేమా? ఇంత సువార్త చేసిన వాడు, ఇంతగా సంఘాలను కట్టినవాడు మళ్ళీ మన దగ్గరకు తిరిగి రాడా? వేదన చెందుతున్నారు వాళ్ళంతా. ఎక్కడ చూసినండి పౌలు గారిని యెరూషలేములో అరెస్ట్ చేస్తారట యెరూషలేం వెళితే, కాబట్టి ఇప్పుడు పౌలు గారు మళ్ళీ మన దగ్గరకు రాడా అనే వేదన సంఘాలన్నిటికీ కూడా ఉండిపోయింది. ఒక సంఘానికి కాదు, 2 సంఘాలకు కాదు. అతడు మొదటి ప్రయాణం చేసినప్పుడు కట్టిన సంఘాలు, రెండవసారి వెళ్ళి దర్శించినటువంటి సంఘాలు, మూడవసారి అతడు మళ్ళీ దర్శిస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా పౌలు గారిని బట్టి వేదన చెందుతున్నారండి. వేదన చెందుతున్నారు ప్రియులారా. ఎందుకంటే వారిని వాక్యములో పెంచినటువంటి వాడు, వారిని దేవుని కొరకు నిలబెట్టినటువంటి వాడు, ఆత్మలను సంపాదించి సంఘాలను కట్టినవాడు మళ్ళీ అతడు లేకపోతే సంఘానికి నష్టమే కదండి. సంఘానికి నష్టమే కదా. అదే మనమైతే ఈయన కాకపోతే ఇంకొకళ్ళు వస్తారులే అనుకుంటాం మనమైతే. ప్రియులారా, పౌలు గారి విషయంలో అలా కాదు. ఎందుకంటే వాక్యాన్ని బోధించి వారిని దేవునిలో పెంచుతున్నటువంటి ఆ విధానము, అతడు చేస్తున్న ప్రయాణాలు, అతడు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు ప్రియులారా ఎంతగా విస్తరించునియో మనకు తెలుసు. ఖండాలు దాటుకుని వెళ్ళిపోయాయి కదా. ఆయన సువార్త ఎంతవరకు వెళ్ళిపోయింది? ఖండాలను దాటుకొని వెళ్ళిపోయింది. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో పౌలు గారు అక్కడి నుంచి బయలుదేరాడండి. తూరు నుండి అతడు ప్రయాణం చేసి తొలెమయికు వచ్చాడండి. తొలెమయికు వచ్చాడు. తొలెమయిలో కొంతమంది సహోదరులు ఉన్నారు, రక్షించబడినటువంటి సహోదరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని కూడా కుశలం అడిగి ఎలా ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నారా, బాగున్నారా అని వాళ్ళని కుశలం అడిగి వాళ్ళని అన్ని విషయాలు కూడా తెలుసుకొని మళ్ళీ అక్కడ నుండి ప్రియులరా అక్కడ ఒక రోజు నుండి అక్కడి నుంచి అతడు బయలుదేరి కైసరయకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కైసరికి వచ్చాడు. చూడండి, తిరుగు ప్రయాణం ఇది. 3వ ప్రయాణంలో తిరుగు ప్రయాణం. ఎక్కడి నుంచి బయలుదేరాడు అతడు? ఎక్కడి నుంచి బయలుదేరాడు? అంతియొకయ నుండి కదండి బయలుదేరింది. అంతియొకయ నుండి బయలుదేరి అతడు తిరిగి ఎలా వస్తున్నాడో చూడండి. ఇప్పుడు అతడు ప్రియులారా కైసరకు వచ్చాడు. కైసరకు రాగానే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి. అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, ప్రవచించేవారిగా దేవుని వాక్యంలో చూస్తున్నారు. ఫిలిప్పు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏవండి? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో ప్రియులారా మరి పౌలు గారు ఏర్పాటు చేసినటువంటి వారిలో ఒక ప్రముఖుడుగా, 7గురిలో ఒక ప్రముఖుడుగా మనకు కనబడుతున్నాడు. చూసారా ఫిలిప్పు? ఏవండి? ఆ ఫిలిప్పే కదండి వెళ్ళి దమస్కు ప్రాంతం అంతా కూడా దేవుని సువార్త చేసింది. అక్కడే కదా గారడి సీమోను యొక్క చరిత్ర కూడా మనం చూస్తాం కదా. అక్కడ గారడి సీమోను చరిత్ర ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము దేవుని వాక్యంలో ప్రియులారా మనము చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 9వ వచనం చదవండి. అప్పుడు క్షమించండి, దేవుని వాక్యములో నుండి 5వ వచనం చదవండి. 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారై చాలు. అక్కడ పిలుపు అనే మాట ఉంది కదా, ఉంది. 8వ అధ్యాయంలోనికి రండి.
8వ అధ్యాయము దేవుని వాక్యములో 5వ వచనం. అప్పుడు పిలుపు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఆ జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను ఆ సూచనందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా చాలండి. వాక్యంలో మనము చూస్తున్నాం, ఒక ప్రక్క శ్రమలు జరుగుతున్నాయి, చెదిరిపోయారు చాలా మంది. చెదిరిపోయినటువంటి సమయంలో సమరయ ప్రాంతాలన్నిటికీ కూడా దేవుని సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పిలుపు. 6వ అధ్యాయంలో 7గురిలో ఒకడుగా కనబడుతున్నాడు, దేవుని ఆత్మ చేత జ్ఞానము చేత నిండుకొనిన వాడిగా. 8వ అధ్యాయంలో సమరయ ప్రదేశాలలో సువార్తను ప్రకటించిన వాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కైసరియలో ఈ పిలుపు గారు ఉన్నాడనమాట. అప్పటికే ఆయనకి వివాహమై 4 పిల్లలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక చాలా స్వతంత్రత ఉంది ఈ పిలుపు గురించి. ఆ పిలుపు గారి దగ్గర ఉండటానికి కానీ మాట్లాడడానికి కానీ పౌలు గారికి ఉంది కనుక ఆ కైసరియ ప్రాంతంలో అతడు చాలా దినాలున్నాడండి. అనేక దినములు అక్కడ ఉంటిమి అని ఉంది చూడండి. 21వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును స్వార్థికుడునైన పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉన్నాము. అనేక దినాలు ఉన్నారు. ఎక్కడ? కైసరియలో. ఎవరింట్లో? పిలుపు గారింట్లో. పిలుపు గారి యొక్క ఇల్లు ఒక మంచి ఆధ్యాత్మికమైన ఇల్లండి. ఎందుకంటే పిలుపు గారికి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు? 4 కూతుళ్ళు ఉన్నారు. 4 కూతుళ్ళు కూడా ఎటువంటి వారు చెప్పండి? ప్రవచించేవారు, అంటే వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని మాటలను బోధించేవారు. ఎంత చక్కగా తన కుటుంబాన్ని ప్రియులారా తీర్చిదిద్దాడో చూడండి. 1-2 కుమార్తెలుంటేనే వారిని ప్రభు కొరకు పెంచటంలో మనం చాలా ప్రియులార నిర్లక్ష్యంగా ఉంటాం. 4 కుమార్తెలను దైవ ప్రియులారా భక్తులుగా మార్చేశాడండి సువార్థికుడైనటువంటి పిలుపు. ఎంత గొప్ప విషయం అండి. 4 కుమార్తెలు కూడా దేవుని పనిలో ఉన్నారు. తన తండ్రి దేవుని పనిలో ఉన్నాడు, కుమార్తెలు కూడా దేవుని పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ 4 కుమార్తెలను రక్షించాడు అని అంటే ప్రియులారా ఒక ఆత్మీయ కుటుంబమా కాదది? ఒక దేవుని కొరకు జీవించే కుటుంబమా కాదది? జీవించే కుటుంబమేనండి. ప్రియులారా మన కుటుంబాలలో మన పిల్లలందరూ రక్షించబడి ఆ కుటుంబముగా దేవుని సన్నిధికి వస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందంటే, భోజనం లేకపోయినా పర్వాలేదండి, మన జీవితంలో తిండి లేకపోయినా పర్వాలేదండి, ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదండి, డబ్బు లేకపోయినా పర్వాలేదండి, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదండి, మన కుటుంబం అంతా దేవుని కలిగి ఉంటే అంతకంటే గొప్ప ధన్యత మరొకటి ఉండదు. పిలుపు సువార్థికుడుగా ఉన్నాడు. పిలుపు ప్రియులర తనకు ఉన్న 4 కుమార్తెలను కూడా మంచి సువార్థికులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా దినాలు అక్కడ ఉన్నారు. అదే టైంలో అక్కడికి అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. అగబు అనే ప్రవక్త అంతకుముందు ఒకసారి వచ్చాడు, గుర్తుందా? ఎక్కడ? ఇదే ప్రవక్త అంతకుముందు ప్రియులారా భయంకరమైన కరువు భూమి మీదకు రాబోతుంది అన్నాడు కదా 11వ అధ్యాయమేనా? చూడండి ఒకసారి దేవుని వాక్యంలో మనము చూస్తే ప్రియుల రాయబడిన మాటలు 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా కరువు రాబోతుందని ఆ రోజు చెప్పాడు కదా. 11వ అధ్యాయములో కరువు రాబోతుందని చెప్పాడు కదా. ఎవరైనా? అగబు. ఎక్కడి నుండి వచ్చాడు? యెరూషలేము నుండి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ అలాగే వస్తున్నాడు. చూడండి ఒక్కసారి మీరు 21వ అధ్యాయములో 10వ వచనం చదువుకుంటే, ప్రవక్త యూదయా నుండి వచ్చాను. ప్రియుల యూదయా నుండి వచ్చాను అనే మాట మనం చూస్తున్నాం కదా. అంటే యూదులకు ఇతడు ఒక ప్రవక్తగా ఉన్నట్లుగా
ప్రియులార వాక్యంలో మనము చూస్తున్నాం. ఇతడు వచ్చాడు. ఇతడు వచ్చేసరికి పౌలు గారు ఎక్కడున్నాడు? కైసరియలో ఫిలిప్పు గారి యొక్క ఇంటిలో ఉన్నాడు. ఈయన వచ్చి ఏం చేశాడంటే పౌలు గారి యొక్క నడికట్టు తీసేశాడు. పౌలు గారు నడికట్టు ఉండేది, నడికట్టు తీసేశాడు. ఇతడు కాళ్లకు చేతులకు ఆ నడికట్టు కట్టుకొని, ఈ నడికట్టు ఎక్కడదో ఎవరిదో ఆ వ్యక్తికి యెరూషలేములో ఇటువంటి బంధకాలు రాబోతున్నాయి, బంధించబోతున్నారు అని ఆత్మ ద్వారా చెప్పేసరికండి. ఎందుకంటే పౌలు గారికి ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనబడుతున్నారు? అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడ నీకేమున్నాయి? శ్రమలున్నాయి అయ్యా, అక్కడ నీకు వేదనలు ఉన్నాయి, వెళ్ళొద్దు అనే వాళ్ళే కనబడుతున్నారు. ఇప్పుడు ప్రవక్తే వచ్చి చెప్పేసరికి ఇంకా అందులో ఏమైనా డౌట్ ఉంటుంది? ఇక అనుమానం ఏమైనా ఉంటుందా? పైగా అతడు వాళ్ళ ఎదుట సూచనగా చూపించాడు. పౌలు గారు నడికట్టు తీసుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టుకొని ఇటువంటి బంధకాలు యెరూషలేములో ఈ వ్యక్తికి జరగబోతున్నాయి అని చెప్పాడనమాట. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? పౌలు గారు యెరూషలేమునకు వెళితే యెరూషలేములో పౌలు గారిని ఏం చేస్తారు? బంధిస్తారంటే అరెస్ట్ చేస్తారు అనే విషయం చెప్పాడు. ఈ విషయం ప్రియులారా చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మాట విని యెరూషలేమునకు వెళ్ళొద్దయ్యని మళ్ళీ బతిమలాడుకుంటున్నారు. ఎవరిని? చూడండి, ఎక్కడికి వెళ్ళినా పౌలు గారికి ఎంత మంచి పేరుందో, ఎక్కడికి వెళ్ళినా పౌలు గారికి ఎంత ఆదరణ ఉందో చూడండి. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారిని సంఘము ఏ రీతిగా ప్రియులారా ప్రేమిస్తుందో మీరు చూడండి. ఎక్కడ చూసినా అక్కడ ఎఫెసీ పెద్దలతో చెబితే వాళ్ళు అన్నారు, యెరూషలేముకు వెళ్ళొద్దయ్యా, అక్కడ బంధకాలు ఉన్నాయని అంటున్నారు కదా అని అంటున్నారు. ఆ తర్వాత మనము చూస్తే ప్రియులారా ఎక్కడికి తూరు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు కూడా ఏమన్నారు? మీరు యెరూషలేముకు వెళ్ళొద్దయ్యని వాళ్ళు బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడు కైసరియ ప్రాంతంలోకి వచ్చాడు. కైసరియ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడకు అగబు అనే ప్రవక్త వచ్చి అతని యొక్క నడికట్టు తీసుకొని తను కట్టుకొని, ఇదిగో ఇటువంటి రీతిలో యెరూషలేములో పౌలు గారికి శ్రమలు రాబోతున్నాయి అని అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా బ్రతిమలాడుకోవటం ప్రారంభించారు. అయ్యా నువ్వేమో యెరూషలేముకు వెళ్ళటానికి తొందరపడుతున్నావు, అయ్యా అక్కడ చూస్తేనేమో నీ కొరకు బంధకాలు కాచుకుని ఉన్నాయి, వెళ్ళొద్దయ్యా, నువ్వు లేకపోతే మాకు వాక్యం అందించేవాళ్ళు లేరయ్యా, మమ్మల్ని బలపరిచేవారు లేరు, నిజంగా ఎంత ప్రయాసపడి 3 సార్లు నీవు ప్రయాణం చేసి చుట్టి వచ్చావే, నీలాంటి దైవ సేవకుడు మాకెక్కడ దొరుకుతాడయ్యా అని ప్రియులారా వాళ్ళందరూ కూడా ఎలాగైనా పౌలు గారిని యెరూషలేముకు పంపించకుండా చెయ్యాలి, అతడు బంధకాల్లోనికి వెళ్ళకూడదు, అరెస్ట్ కాకుండా చెయ్యాలి అని అందరూ ప్రయత్నం చేస్తున్నారు, బ్రతిమలాడుతున్నారు. అయితే పౌలు గారండి ఒక అద్భుతమైన మాట అంటాడండి వాళ్ళతో. ఒక్కసారి చూడండి 12వ వచనం అండి. 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును. మేము అంటే పౌలు గారితో కూడా ఉన్నవారు, మేమును అక్కడ వారు కైసరియలో ఉన్నవారు కూడా యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని ఏం చేశాం? మేము బతిమాలుకున్నాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? పౌలు గారిని యెరూషలేము వెళ్ళొద్దు బ్రతిమలాడుకుంటున్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? చూడండి ప్రియులారా, పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇదెందుకు? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇదెందుకు? మీరు ఏడుస్తున్నారు, మీరు ఏడ్చి నా గుండెని ఏం చేస్తున్నారు? బ్రద్దలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏడుస్తుంటే పౌలు గారి గుండె ఏమైపోతుంది? బ్రద్దలైపోతుంది. వాళ్ళేమో యెరూషలేము వెళ్ళొద్దయ్యని ఏడుస్తున్నారు, పౌలు గారేమో ఎక్కడికి వెళ్ళాలని? వెళ్ళాల్సింది ఎక్కడికి? ఆ బంధకాలు నాకు కావాలి. అసలు కావాలని బంధకాలు ఎవరు కోరుకుంటారండి? కావాలని శ్రమలు ఎవరు కోరుకుంటారండి? కావాలని ఎవరండి అరెస్ట్ అవుతారండి? ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా సరే ప్రియులారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయండి అని అంటారా? అరెస్ట్ చేయటానికి వస్తున్నారంటేనే ఏమైపోతాం? మనం పారిపోతాం. ఈయనేమో కావాలని వెళ్తున్నాడు అరెస్ట్ చేయించుకోవటానికి. ఎవరు?
పౌలు గారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఏమి నేరం చేశాడు? ఏమి నేరం చేయలేదు. ఆయన దేవుని మాటలు బోధిస్తున్నాడు. అనేకులను ప్రభు ఎద్దుకు త్రిప్పుతున్నాడు, సంఘాలను కడుతున్నాడు. అది వాళ్ళకి చాలా నేరం అయిపోయిందండి. మీరు ఏడ్చి నా గుండెను ఎందుకు బద్దలు చేయనేలా చదవండి. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించటానికి అరెస్ట్ అవ్వటానికే కాదు, చనిపోవుటకు కూడా ఎలా ఉన్నాను? నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటండి, ఈ మార్గములో ఉన్న వారిని చంపి అనేక విధాలుగా బాధ పెట్టినవాడు ఇప్పుడు తానే ఏం కాబోతున్నాడు? చావటానికి ఏమైపోయాడట? సిద్ధపడిపోయాడు. చావటానికి ఎవరైనా సిద్ధపడతారండి? ఆ మాట చిన్నదనుకుంటున్నారా? చావటానికి ఎవరైనా సిద్ధపడతారా? చావటానికి ప్రభు కోసం అండి. భర్త అన్నాడనో, లేకపోతే భార్య అందనో, పిల్లలు అన్నారో చనిపోవటం కాదు. దానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు, ఈ బ్రతకటం కంటే చావటం మేలని సిద్ధపడే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అలా చచ్చిపోయావంటే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు బాప్తీసం తీసుకున్నా, నువ్వు గనుక దేవుని యొక్క సన్నిధానములో ఉండి నీ జీవితాన్ని ప్రభువుకు ప్రియులారా అర్పించి చివరికి నీవు ఒక మాటకో, లేకపోతే భర్త అన్నాడనో, భార్య అన్నదనో, పిల్లలు అన్నారనో చచ్చిపోవటానికి సిద్ధపడ్డావనుకో, అలా చచ్చిపోయావనుకో, నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకానికి. ఇంత భక్తి చేసి. కాబట్టి అటువంటి ఆలోచనలు రానివ్వకండి. ఒకవేళ ఏదైనా మంచి ఆలోచన వస్తే ప్రభు కోసం నేను చచ్చిపోతాను అని ఆలోచన రానివ్వండి. అది ధన్యత మనకు. అలా చచ్చిపోయామనుకో, అప్పుడు మనకు పరలోకంలో బహుమానం ఉంటుందన్నమాట. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, నేను బంధించబడటానికే కాదు, చనిపోవుటకు కూడా నేనేమై ఉన్నాను. వాళ్ళే వెళ్ళొద్దు అని ఆపుతున్నారు. ఈయనేమో వెళ్ళాలి, నేను చచ్చిపోవటానికైనా సిద్ధమని అంటున్నాడు. ఇక ఏం చేయలేకపోయారు ఆయన్ని. ఇక ఆయన ఒప్పుకొనకపోయేసరికి వాళ్ళందరూ, అయ్యా ఇక దేవుని చిత్తం మేమేం చేస్తాం, మేము వద్దంటున్నాం, నువ్వేమో వెళతానంటున్నావు, ఇక మేమేం చెయ్యము అని అంటూ ప్రియులారా ఆయన్ని దేవుని చిత్తానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఆ దినములు అయిపోయిన తర్వాత ప్రియులారా వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకొని వారు యెరూషలేమునకు వచ్చేశారు. 15వ వచనం. యెరూషలేమునకు తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. అక్కడ ప్రియులారా కైసరియ నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్నటువంటి కుప్రీడైనటువంటి నాసోను ఇంట్లో ఉండాలని వారు అనుకున్నారు. ప్రియులారా, అంటే ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చేసాడు? ఇక తన బృందంతో యెరూషలేమునకు వచ్చేసాడు. 3వ ప్రయాణం అయిపోయింది. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెబుతాను చూడండి. మొదటి 2 ప్రయాణాలు ఎక్కడి నుండి ప్రారంభించాడు? ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అంతియొకయకే వెళ్ళాడు. 3వ ప్రయాణం మాత్రం అంతియొకయలో ప్రారంభించాడు, యెరూషలేములో ముగించాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి 2 ప్రయాణాలు అంతియొకయలో ప్రారంభమయ్యాడు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? అంతియొకకే వచ్చాడు. 2వసారి ప్రయాణంలో కూడా అలాగే జరిగింది. 3వసారి ప్రయాణంలో అంతియొకయలో ప్రయాణం చేశాడు. అతడు యెరూషలేములో తన యొక్క ప్రియులార ప్రయాణాన్ని ముగించాడు. యెరూషలేమునకు ఎక్కిపోతిమి. ఇక్కడక్కడ ఏం జరిగిందో, ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారో, తర్వాత రోమా ప్రయాణం ఏంటో ప్రియులార వచ్చే వారం చెప్పుకుందాం. తలలు వంచండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఆలోచించేద్దాం. ఆనాటి భక్తులు, ఆనాటి దేవుని పిల్లలు అనబడుతున్న దేవుని సువార్థికులు, సేవకులు, దైవజనులు ఎలాగూ దేవుని కొరకు ప్రయాసపడ్డారో ఆలోచించండి. కేవలం ఆదివారం దేవుని మందిరానికే వచ్చి వారు తిరిగి వెళ్ళిపోలేదు కానీ ప్రియులారా, వారి జీవితాలు చనిపోవటానికి కూడా సిద్ధపరుచుకున్నారండి ప్రభు కోసం. మరి మన జీవితాలలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా?
మనము దేవుని కొరకు ఒక మాట పడగలుగుతున్నామా? ఒక దెబ్బ తినటానికి ఇష్టపడుతున్నామా? మన జీవితాలలో దేవుని కోసం ఒక అవమానం పొందుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న మనము మన జీవితములో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం? ప్రభువా, నిజంగా వారు నాయన ఎన్నిసార్లు బ్రతిమిలాడుకున్న పౌలు గారు తమ యొక్క జీవితములో నేను ప్రభు కోసం చనిపోవాలి అనే తపనతో వెళుతున్నాడే తప్ప నా ప్రాణాన్ని కాపాడుకోవాలనుకోవటం లేదయ్యా. నా ప్రాణాన్ని కాపాడుకోవటం లేదు. కాపాడుకోవటానికి కాదు, నా ప్రాణం దేవుని కొరకు ఇలా అయిపోవాలని కోరుకున్నాడు. అటువంటి ఆత్మీయ జీవితం మాలో పెట్టండి ప్రభు అని మనము దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో ఇంతవరకు మాతో ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభు యొక్క శరీరములో, ప్రభు రక్తములో మేము ప్రభు పాలు పంపులు పొందుచుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీ కృపలో బలపరచండి. సమస్త విషయాల్లో కూడా మీరుండి మీ సహాయం అందించి మీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తూ, భక్తుల జీవితాలు, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బహు జాగ్రత్తగా మీలో సాగిపోనట్లు మాకు కూడా ధైర్యము, శక్తిని మీరు ప్రసాదించమని, మీ కొరకు బ్రతికింప చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.